అసలు మేము ఎక్కడికి వచ్చినాము, ఎక్కడికి వచ్చింది చెప్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇది ఏం ప్లేస్? అమ్ము బర్త్డే స్పెషల్ అయింది అది కానీ 3 days బ్యాక్ అడిగితే నేను బర్త్డే చేసుకోవట్లేదు, నాకు ఇది సిచ్యువేషన్ అని చెప్పింది. కొన్ని సిచ్యువేషన్ వీడు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు తిట్టినప్పుడు తర్వాత నార్మల్గా నా సిచ్యువేషన్ నువ్వు చెప్పి అన్నారు. సరే మనమే చేద్దాం కదా బర్త్డే, ఎందుకు ఎవరిపైన ఆధారపడడం అన్న టైప్ ఆఫ్లో మాట్లాడి నాకు ఎందుకో మంచిగా అనిపించి మళ్ళీ నేను వాడిని తీసుకొచ్చి అక్కడ చూపిస్తుందని మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు ప్రతి ఇయర్ మా బావ నాకు మా దాసు బావ 12 o'clockకి విషెస్ చేసేది. ఈసారి అది కూడా చేయలే. అసలు ఇంకా వాడికి ఇంకేం చేసే మారుతాడు, ఇంకా ఎంత ఏం చేయాలో నాకు ఇంకేం అర్థం కావట్లేదు. నైట్ 12 o'clockకి విష్ చేస్తాడేమో అనుకున్నా. అది ఎందుకు పోతున్నావు? నాకు వేడు మా దాసు తప్ప నాకు ఎవ్వరు వద్దు. వాడు ఎంతగానమైనా సరే వాడు నా లవ్ యాక్సెప్ట్ చేసిందాక వాడు ఎమ్మటే తిరుగుతా, అంతే కానీ వేరే అబ్బాయి జోలికి పోను, వాడితో మాట్లాడను, వీడితో గెలిక నాకు అవన్నీ ఏదొద్దు గాయ్. అరే చూ దాసుకి ఎక్కడో ఫీలింగ్ ఉంది, మళ్ళీ చెప్పట్లేడు అక్క. వాడికి ఉంది కానీ చెప్పట్లేదు అంతే. కనీసం ఇప్పుడు విష్ కూడా చేయలేవండి. ఎందుకు లవ్ చేస్తున్నా ఫోర్స్ చేస్తున్నా అని చేయట్లేవా? నేను 12 o'clockకి నేనే విష్ చేయాలని నేను కూర్చుంటున్నా, ఇంకొక ఆమె కూర్చుంటున్నా, ఎంతమంది కూర్చున్నాను తెలుసా నైట్. నెక్స్ట్ వీడియోలో వాడు నాకు బర్త్డే ఎందుకు విష్ చేయలేదు అని అది పక్కా క్లారిటీ తీసుకుంటా. అంటే గొడవ గొడవ పక్కా పడతా బావా, నీతోని గొడవ పక్కా పడతా చూడు. కనీసం ఇప్పుడు విష్ కూడా చేయలేవండి. ఎందుకు లవ్ చేస్తున్నా ఫోర్స్ చేస్తున్నా అని చేయట్లేవా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నుతో మస్తీ. సరే కానీ మీ ఇద్దరం ఒక ఫ్రేమ్ లేదని అనుకుంటున్నారా? ఈయనకు నాకు లవ్ ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్, అంతకు మించి కూడా ఏం లేదు. ఆమె కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు ఎగురుతూనే ఉంది. అసలు మేము ఎక్కడికి వచ్చినాము, ఎక్కడికి వచ్చింది చెప్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇది ఏం ప్లేస్? అమ్మవాడే కాబట్టి ఎక్కడ ఫామ్ హౌసెస్ మాకు దొరకలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి ఆమెకు ఫోన్ చేసినాం, మేము ఫోన్ చేసి అడిగినాం అమ్ము బర్త్డే స్పెషల్ అయింది అది కానీ 3 days బ్యాక్ అడిగితే నేను బర్త్డే చేసుకోవట్లేదు, నాకు ఇది సిచ్యువేషన్ అని చెప్పింది. కొన్ని సిచ్యువేషన్ అప్పుడు నేనేం చేసిన, సర్లే దానికి సిచ్యువేషన్స్ మంచిగా లేవు కదా, సరే బర్త్డే చేద్దామని నేను ఫిక్స్ అయినా. సో నేను మా టీమ్మేట్స్కి అడిగిన కొంతమంది దగ్గర అడిగితే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వాలి, కొంతమంది వస్తా కొంతమంది రాను, ఇట్లనే 50-50లో ఉన్నారు. అందుకని అదే సిచ్యువేషన్లో వీడు కాల్ మీద కాల్ నాకు చేస్తూనే ఉన్నాడు. వీడు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు తిట్టినప్పుడు తర్వాత నార్మల్గా నా సిచ్యువేషన్ నువ్వు చెప్పి అన్నారు. సరే మనమే చేద్దాం కదా బర్త్డే, ఎందుకు ఎవరిపైన ఆధారపడడం అన్న టైప్ ఆఫ్లో మాట్లాడి నాకు ఎందుకో మంచిగా అనిపించి మళ్ళీ నేను వాడిని తీసుకొచ్చి కొంతమంది హ్యాండ్ చేసారు. ఇప్పుడు వీడియో వాళ్ళు చూస్తున్నారు కూడా నాకు తెలిసి, కానీ అయినా కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చిన. అయితే అమ్మకి ఏం చెప్పి తీసుకొచ్చానని చెప్తే షాక్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిన్ని వాళ్ళ కూతురుది ఫంక్షన్ అని చెప్తే ఆమె ఉప్పుకుంటూ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వీడికి వచ్చేంత తర్వాత దాని తెలియదు ఫామ్ హౌస్కి వచ్చినామని చెప్పి. కానీ అది కూడా అక్క నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా కదా అక్క అన్న తర్వాత మిమ్మల్ని కూడా నేను బాధ పెట్టాలి అనుకోవట్లేను అని సో మాట్లాడి ఉంది. అది అది ఎట్లా ఎంజాయ్ చేస్తుంది అక్కడ చూపిస్తుందని. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ అయితే
మళ్ళీ ఇంకొకటి బాధ కూడా పడుతుంది, ఎంజాయ్ కూడా చేస్తుంది. ఒకసారి ఫార్మర్స్ చూడొకసారి. హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు జేజేలో చిట్టి పాపాయి మా అమ్మ బర్త్డే రోజు అందరు విష్ చేయండి. నువ్వే ట్రౌట్స్లో గ్యాప్ పెట్టా. ఎటు తీసుకొచ్చావక్క నన్ను? ఏడికి తీసుకపోతాను హాయన్న. ఇక మొత్తం చేసింది. సో మచ్. ఎట్లా అనిపిస్తుంది నీ స్పందన చెప్పమ్మా కొంచెం మాకు. నాకు మంచిగా అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే గాయస్. నేనైతే ఏదో ఫంక్షన్కి తీసుకెళ్తా అన్నారు, తీసుకొని వచ్చేసి. ఇదే ఫంక్షన్ రా, నీ బర్త్డే నాకు ఒక ఫంక్షన్ కదా, అట్లా తీసుకొచ్చినాం. కానీ ఇందాక ఎందుకు ఏడ్చినా నాకు అది కూడా చెప్పాలి వాడు. అదంతా కెమెరా ముందు చెప్పలేను. నెక్స్ట్ వీడియోలో పక్కా క్లారిటీ మాకు ఇదే వీడియోలో నాకు కావాలి. చెప్పవా ఇది ఒక ఛానల్, ఈ ఛానల్ నా ఛానలే. సో గైస్ ఎందుకు ఏడ్చినా అంటే వాడు చూసుకున్నా. మా ఫ్రెండ్స్ చూసాము భయపడుతుంది. మా ఫ్రెండ్స్ అట్లనే ఉంటారు. అట్లేం లేదు గైస్. ఎందుకు ఏడ్చా అంటే ప్రతి ఇయర్ మా బావ నాకు మా దాస్ బావ 12 o'clockకి విషెస్ చేసేది. ఈసారి అది కూడా చేయలే. అది నేను తీసుకోలేకపోయినా, ఎందుకంటే అసలు నాకు ఈసారి చేసుకోవాలనే లేదు బర్త్డే. ఏం చెప్పాలండి, ఎందుకు బ్రేకప్ అయిందా సెకండ్ రోడ్? అట్లేం బ్రేకప్ అని అసలు ప్యాచప్ లేదు గాయస్. బ్రేకప్ వేయడంగా అయితే చెప్పండి. పాప మేము లవ్ చేస్తుందా అసలు ఇంకా వాడికి ఇంకేం చేసే మారుతాడు. ఇంకా ఎంత ఏం చేయాలో నాకు ఇంకేం అర్థం కావట్లేదు. గైస్ రియల్ చెప్తున్నా, నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా క్లారిటీ కాదు పోయి తన్నడే. అయితే ఏమన్నది అంటే నాకు ఏడిచింది, ఏడిచింది నార్మల్ ఏడవది. పోయి అడిగిన లాస్ట్ ఇయర్ స్టోరీ పెట్టింది, ఇయర్ స్టోరీ కూడా పెట్టలేదు తెలుసా. టైం చూస్తే 4:30 అవుతుంది. ఇప్పటికి కూడా నైట్ 12 o'clock విష్ చేస్తాడేమో అనుకున్నా. అది ఎందుకు పోతున్నావు? నాకు వేడి అమ్మో లవ్ చేసిన కానీ వేడిపా, అందుకని నేను బొంగిపోయి నీ లవ్ యాక్సెప్ట్ చేయండి నేను. అయితే నేనేమంటున్నాను, ఇప్పుడు నేను సాడ్ ఉండి వీళ్ళని సాడ్ ఉంచడం నాకు అస్సలు ఇష్టం లేదు. వచ్చినాం కదా ఎంజాయ్ చేసాం అంతే. ఇంతమంది అబ్బాయిలు వచ్చి ఏదో ఒక అబ్బాయి నాకే అమ్మ బాబోయ్ నాకు ఏ అబ్బాయి వద్దు, మా దాసు తప్ప నాకు ఎవ్వరు వద్దు. వాడు ఎంతగానమైనా సరే వాడు నా లవ్ యాక్సెప్ట్ చేసిందాక వాడు ఎమ్మటే తిరుగుతా అంతే. కానీ వేరే అబ్బాయి జోలికి పోను, వాడితో మాట్లాడను, వీడితో గెలికను, నాకు అవన్నీ ఏదొద్దు గాయస్. అరే దాసు ఇప్పుడే ప్రేమ చూపిస్తున్నారా? కనీసం స్టోరీ పెట్టడానికి ఏమైతుందిరా మరి అంత ఘోరం అస్సలు. సరే ఇప్పుడు స్టోరీ గురించి వదిలేసేసి నువ్వు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటావా లేదా? చేసుకోవాలక్క. ఇప్పుడు నేను బాధగా ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు అది ఇష్టం లేదు. సో అందుకే గైస్ నేను ఎంత బాధ ఉన్నా సరే లోపల దాచుకొని మరి వీళ్ళకి బయటికి నవ్వుతూ కనిపిస్తా. నాకు తెలుసు నేను నైట్ ఎంత ఏడ్చినో, బాత్రూంలో పోయి ఏడ్చినా గాయస్. సరే బాత్రూంలోకి స్విమ్మింగ్ పూల్ దుంటున్నాక నాకు స్విమ్మింగ్ రాదు గాయస్. ప్రోత్సహించి ఇద్దరు చెప్పు ఏమని అందరికి ట్రూలో దొరకదు యాక్సెప్ట్ చేయమని. కానీ వాడికి అర్థం కావట్లేదన్నా, ఇంకేం చేసి అర్థం అవుతుంది. పదే పదే వాళ్ళ ఎక్స్ గురించి తీస్తా ఉంటే నాకు బాధ అనిపించదా చెప్పన్నా. సరే లవ్ చేయకపోతే సరే పోనీ ఇంకా నేను లడ్డుతో మాట్లాడుతున్నా అంటే లడ్డుతో మాట్లాడితే వాడి కోపం వచ్చేసాయి. అదేంటేమో నాకు అర్థం కాదు. సరే వాడు లవ్ చేయట్లేడు కదా, లవ్ చేయనట్టే ఉండాలి. నీకు చెప్పాలి, దాసుకి ఎక్కడో ఫీలింగ్ ఉంది. మళ్ళీ చెప్పట్లేడు అక్క, వాడికి ఉంది కానీ చెప్పట్లేదు అంతే. ఇప్పుడు చెప్పేలాగా మేము చేస్తాం. దాసు ఫోన్ చేయమంటావా వద్దంటావా? వద్దక్క ప్లీజ్. నేను ఫోన్ చేయించుకొని నేను విష్ చేసుకున్నాను. వాడు మర్చిపోయిందేమో నీ బర్త్డే గురించి. వాడు ఎందుకు మర్చిపోతాడు? వాడు ప్రతి ఇయర్. అవును దాసు, నీకు ఒకటి అడుగుతుందా? ప్రతి ఇయర్ 12 o'clock ఏమన్నది ఇప్పుడు ఇందాక, హ్యాపీ బర్త్డే మరదలమ్మ అని చెప్పి ఇట్లా ఫోన్ చేసేటోడు అంట. కనీసం ఇప్పుడు విష్ కూడా చేయలేవంట. ఎందుకు లవ్ చేస్తున్నా ఫోర్స్ చేస్తున్నా అని చేయట్లేవా? ఎందుకంటే ఆన్సర్ మమ్మ చేయి మామ చెప్పాను ఎంత మంచి
అన్న కూడా బ్రతిమలాడుతుండ్రు అర్థం చేసుకోరా నా బాధ బతుకు బతిమలాడడం అయిపోయింది, ఈవెన్ బతిమలాడాలి అందరినీ బతిమలాడడం తప్ప ఏం లేదు. ఎందుకు బ్రతిమాలేవన్నా నేను లవ్ అడుక్కుంటే కాదు, అది తీసుకుంటే వచ్చేది ప్రేమ మమతుందా. ఎందుకు చెప్పు, బతుకు బతిమలాడడం అయిపోయింది అని చెప్తున్నా. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది కాదు, ఎందుకు తెలియని బాధ లోపల అన్ని మర్చిపోతుండే. సరేనా, ఇప్పుడు నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఇప్పుడు నైట్ దీని బడి ఈరోజు నైట్ వరకు దాసా నీకు తీసుకురావాలి చేస్తావా? సరే అప్పుడు నేను నీకు యాక్సెప్ట్ చేసి ట్రై అనే చేస్తా కానీ అంటే ఇప్పుడు అమ్మాయి రావడం నాకు ఇష్టం లేదు. వాడికి ఇష్టం ఉండి వస్తే అది వేరు. వాడికి ఇష్టం నేనైతే ఏమనుకుంటున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వాడికి బర్త్డే అని మర్చిపోయింది మా డేట్ అంత లేదు. సరే స్టోరీలు చూసిండక్క, స్టోరీలు చూసి కూడా స్టోరీ పెట్టలే తెలుసా. దీని మాత్రం నేను ఆన్సర్ ఇవ్వలేనురా. మరి అంతే అక్క. ఫస్ట్ ఇద్దాం అనుకోండు, ఫస్ట్ విష్ చేద్దాం అనుకోండు, ఫస్ట్ వేరే చేసిరేమో. నేను 12 o'clock నేనే విషయాలని నేను కూర్చుంటున్నా, ఇంకొక ఆమె కూర్చుంటున్నా, ఎంతమంది కూర్చున్నాను తెలుసా నైట్. ఇప్పుడు ఫైనల్లీ వచ్చి ఎంజాయ్ చేసేస్తాం, వెళ్ళిపోదాం అంతకు నుంచి లైట్ తీసుకో. లవ్ అంటే వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. రియల్ చెప్తున్నా, నెక్స్ట్ వీడియోలో వాడు నాకు బర్త్డే ఎందుకు విష్ చేయలేదు అని అది పక్కా క్లారిటీ తీసుకుంటా. అంటే గొడవ పడతా, గొడవ పడతా, గొడవ పక్కా పడతా బావా, నీతోనే గొడవ పక్కా పడతా చూడు. చెప్పు బావగారు, ఇంకా చెప్తావు కదా. బావా ప్లీజ్ నా లవ్ యాక్సెప్ట్ చేయవేని. ఇప్పటికి కూడా అడుగుతున్నావా నేను లవ్ గురించి? ఏం చేయాలక్క, పైకింత నవ్వుతున్నాను, లోపల నా బాధ నాకే తెలుసు, ఎవరికి తెలీదు. అదే అసలు ఇప్పుడు నీ పంచాయతీ ఏంద్ర చెప్పురా, ఇందా మంచిగా ముడుతుంది. కెమెరా ఆన్ చేసుకుంటూ కాదు, వాళ్ళ బావ గురించి ఆమె ఏడుస్తుంది. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆమెది దాసు అర్థం చేసుకోరా అది అని మాట్లాడుతున్నావు కదా, నువ్వు నా గురించి అర్థం చేసుకోవచ్చు కదా. అన్న చెప్పు చెల్లి, వన్ సైడ్ లవ్ అంటేనే ఇదన్నా మనది. ఎదురైనా చెప్పు. అక్క సరే వదిన గారు కొంచెం మా అన్న లవ్ యాక్సెప్ట్ చేయండి. నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను స్విమ్మింగ్ పూల్ పడేస్తాను. నువ్వు చేసే నీకోసం ఏదైనా చేసేసాడు మా అన్న. నేను కలేపుతుంటా. నేను అనేది ఏంటంటే ఇంతసేపు నువ్వు అమ్మకి ఏమంటున్నావు? అది ఆమె బాధపడుతుంది చూడలేక నేను అంటున్నా. నేను కొడితే చెప్తున్నా, నా జోలికి రాకు, నా జోలికి రాకు రకన్నా మన ఇద్దరంటానా. లవ్ చేయొద్దు నేను అంతే కదా, లవ్ యాక్సెప్ట్ చేయవు కదా, పెళ్లి చేసుకుందాం. వెళ్ళిపోతా చెప్తే పెళ్లి చేసుకుందాం, ఈయన చేసుకుందాం పెళ్లి. మీ ఇంట్లో ప్రాబ్లం అయితే అన్న మాట్లాడతాడే, నేను వచ్చేసాను, అదేం లేదు. దాసన్ పట్టుకురా ఫస్ట్. దాసగాని తీసుకున్నాను, దాసగాని తీసుకొచ్చి నైట్ కేక్ కట్ చేసేటప్పుడు దాసగాడు పక్కన ఉంటారు. నాకు అదొకటే విషయం. యాక్సెప్ట్ చేస్తావా? చెయ్యా ఏమో తీసుకొస్తాడు దాసగాడిని, నన్నే తీసుకొచ్చింది వీడి వారికి. నీ కోసం వచ్చింది తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు అన్న నా కోసం ఎంత దూరం అంటే హైదరాబాద్ నుంచి అసలు నాకు తెలియదు ఫంక్షన్ అని తెలుసు. ముందు ఫంక్షన్ అని చెప్పింది కాబట్టి నేను ఇంట్లో రెడీ అయ్యి వచ్చిన, లేదంటే ఫామ్ హౌస్ అంటే అస్సలు రాకపోయింది గాయస్. ఎందుకంటే లోపల చాలా బాధ ఉంది నాకు, బయటికి నేను చెప్పుకోలేను, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే నా లవ్ ఇంకా యాక్సెప్ట్ చెయ్యడు. వీళ్ళంతే చెల్లె, వీళ్ళందరూ అంతే. సరే నెంబర్ 1 కదా. సరే ఆడుకుంటా. బాయ్ బాయ్.